నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ఈ నెల 4న ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఈ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఫలితాలు చంద్రబాబు వైఎస్ జగన్ భవిష్యత్ తేల్చబోతున్నాయి. మారిన రాజకీయ స్వభావరీత్యా ఎన్నికల ఫలితాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. అధికారం మార్పిడి జరిగినంత మాత్రాన అంతా తలకిందులవుతుందనే భయం ఉండేది కాదు. అయితే ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు జగన్కే జైకొట్టాయి. మరికొన్ని చంద్రబాబుకు వంతపాడాయి. అయితే ఫైనల్ రిజల్ట్ ఇంకా రాలేదు. ఇప్పుడు దేశంలోనూ రాష్ట్రంలోనూ రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎన్నికల్లో ఓడిపోవడం అంటే రాజకీయ ఉనికి కోల్పోవడమే అనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇందుకు నిలువెత్తు ఉదాహరణగా తెలంగాణలో బీఆర్ఎస్ ను చూస్తున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించారు. తనకు తిరిగే లేదన్నట్లుగా కేసీఆర్ వ్యవహరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. అయితే కాలం గిర్రున తిరిగి కేసీఆర్ ను ఓడించింది. ఈ అనుభవాల దృష్ట్యా ఏపీలో ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. వైసీపీ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంటే ఇక టీడీపీని మరిచిపోవాల్సిందే. చంద్రబాబు వయసు పైబడడం, ఆయన వారసుడైన లోకేష్కు నాయకత్వ లక్షణాలు లేకపోవడం తదితర కారణాల రీత్యా టీడీపీకి భవిష్యత్ ఉంటుందని అనుకోలేం. ఇప్పటికే టీడీపీలో ఒక చర్చ కూడా ఉంది. ఈ దఫా అధికారంలోకి వస్తే సరే, లేదంటే పార్టీని బీజేపీలో విలీనం చేయాల్సి వస్తుందనే చర్చ తెలుగుదేశం పార్టీలో కూడా జరుగుతోంది. కూటమి అధికారంలోకి రాకపోతే టీడీపీకి సంబంధించి జరగబోయేది ఇదే. కూటమి అధికారంలోకి వస్తే వైసీపీకి ముప్పు తిప్పలు తప్పవు. వైసీపీ అధికారంలోకి రాకపోతే జగన్ వెంట ఎంతమంది ఉంటారో ఎవరూ చెప్పలేం. వైసీపీ జగన్ మాత్రమే ఉంటారు. అయితే వారి వెంట ఉండేవాళ్లు ఎందరన్నదే ప్రశ్న. బాబు హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున చేర్చుకున్న సంగతి తెలిసిందే. ఆ అనుభవాల రీత్యా ఈ దఫా బీజేపీ అండ చూసుకుని టీడీపీ మరింత చెలరేగిపోనుంది. అందుకే ఈ ఎన్నికల్లో గెలుపు ఇటు జగన్ అటు చంద్రబాబుకు అత్యంత అవసరం. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? ఈవీఎంలలో దాగి ఉన్న ఫలితాలు ఎవరిని అందలం ఎక్కిస్తాయా అనేది టెన్షన్ మరింత ఎక్కువ అవుతోంది. ఇంకో 72 గంటలు హై వోల్టేజ్ టెన్షన్ తప్పదు మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.